హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన పన్నీర్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. మీకు పన్నీర్ అయితే మన హెల్త్కి చాలా మంచిదండి, చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. అలాంటి పన్నీర్ని యూస్ చేసుకొని మనం ఈరోజు పన్నీర్ మటర్ మసాలా అయితే చేసుకోబోతున్నాము. అలానే మనకు గ్రీన్ పీస్ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్తో గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. జస్ట్ కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ ముగ్గలు, 1 యాలక్కాయ, ఇంకా కొద్దిగా జాపత్రి వేసుకోవాలి. అలానే హాఫ్ బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఇంకా సన్నగా కట్ చేసుకున్న టమాటోలు ఒక 2 కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ మనము బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అనేది మనకు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్నామంటే చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నామంటే తొందరగా మగ్గిపోతుందండి. ఈ టమాటోస్లోని వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి, తొందరగా మగ్గిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇప్పుడంతా మొత్తం మనకు వాటర్ అయితే అయిపోయింది కదండి. ఎక్కడో కొంచెం వాటరే ఉంది. ఈ ప్యాన్కున్న వేడికే మనకు ఇవైతే ఉడికిపోతుందండి. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులోనే ఫైనలీ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా జీడిపప్పు యాడ్ చేయటం వల్ల ఏంటంటే మన గ్రేవీ అనేది కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనకు ఇదే అండి గ్రేవీకి అయితే బేస్ అనమాట. సో ఇవి మనము చక్కగా మగ్గించుకుంటే గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనము మిక్సీ మూత పెట్టి ఫైన్ పేస్ట్ లాగా మనము బ్లెండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. అలానే కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేదనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు కొద్దిగా. ఇవి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఇంకా రుచికి సరిపడిన కారం, 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. అలానే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ మాడిపోకుండా ఉండటానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్నారంటే మసాలాలన్నీ మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది. చూసారా, చూడటానికే కలర్ ఎంత బాగుంది కదండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. ఇవి ఇలా ఉడకటం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్స్ అన్నీ మనము ఆయిల్లో వేసి ఫ్రై చేయటం వల్ల గ్రేవీకి అయితే బాగా పడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అన్నీ కొంచెం ఉడకాలండి. ఇవి ఇలా ఉడికేటప్పుడే మనము ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ని అయితే వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ లేదు అంటే మీరు పచ్చి బఠానీ తీసుకునేలా ఉంటే ముందుగానే నానబెట్టి ఉడికించుకొని ఆ తర్వాత వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, గ్రేవీ అంతా ఎంత చక్కగా ఉడుకుతోంది కదండి. ఈ స్టేజ్లో మనము గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ దాకా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మనము గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇవి చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి, అందుకని నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. చూసారా ఎంత బాగా ఉడుకుతోందో. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ ఉడుకుతున్నప్పుడే ముందుగా కట్ చేసి పెట్టుకున్న
పన్నీర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను పన్నీర్ని అయితే ఒక 200 గ్రామ్స్ దాకా తీసుకొని ఇలా మీడియం సైజులోకి అయితే కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా పన్నీర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పన్నీర్ని అయితే కొంచెం ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ బటర్లో కానీ కొద్దిగా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే పాల మీగడ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం స్లోగా కలపండి, ఎందుకంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, సో విరిగిపోతుందండి. ఇప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక 2 మినిట్స్ దాకా మనకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది, ఎందుకంటే పన్నీర్ అనేది తొందరగా ఉడికిపోతుందండి. ఫైనలీ ఇలా కొద్దిగా కసూరి మెతిని తీసుకొని బాగా క్రష్ చేసుకొని వేసుకోండి. కసూరి మెతి యాడ్ చేయటం వల్ల మన గ్రేవీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర కసూరి మెతి లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి మన పన్నీర్ మటర్ మసాలా అయితే. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఫైనలీ ఇక్కడ నేను కొద్దిగా బటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ బటర్ యాడ్ చేయటం అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర బటర్ లేకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇలా బటర్ నెయ్యి ఏమీ లేకుండా కూడా కంప్లీట్గా మనము ఆయిల్తో కూడా చేసుకున్న టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. అంతే అండి, రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. మన పన్నీర్ మటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ పన్నీర్ మటర్ మసాలా అయితే మనకు చపాతీ, రోటీస్, పుల్కా ఇంకా బిర్యానీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ చపాతీస్లోకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రైస్కి అయితే మనకు అంత లైక్ చేయమండి, ఎందుకంటే కొంచెం కమ్మగా ఉన్న ఫీలింగ్ వస్తుంది రైస్కి కలుపుకుంటే. ఇలా చపాతీస్లోకి అయితే మాత్రం పర్ఫెక్ట్గా కుదురుతుంది. మన ఛానల్లో ఇంకా పన్నీర్ రెసిపీస్ అయితే ఉన్నాయండి, సో తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేశాను నేను అన్ని రెసిపీస్ కూడా. పన్నీర్ అయితే మనకు చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. సో వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది. పిల్లలకి కూడా బాగా అలవాటు చేయండి, బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. పన్నీర్తో మనం ఇంకా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. మన ఛానల్లో ఇంకా పన్నీర్ రెసిపీస్ కూడా ఉన్నాయి, చూసి ట్రై చేయండి, ఈజీగా కుదురుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ పన్నీర్ గ్రేవీని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.